Okay, good evening. So we'll continue discussion on Maxwell's equations. Okay. సో మనం ఏం చేసామంటే లవ్ స్టోరీ ఎండ్ చేసి చివరికి మ్యారేజ్ చేసాం, ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి. మ్యారేజ్ చేసింది ఎవరంటే మ్యాక్స్వెల్. శాస్త్రబద్ధంగా మంత్రోచ్చారణ మొత్తం అన్ని చేసి 4 మంత్రాలు చదివి పెళ్లి చేశాడు. ఆ 4 మంత్రాలు ఒకసారి మళ్ళీ రాద్దాం, ఓకేనా? 4 మంత్రాలు అంటే నా ఉద్దేశం ఏంటి? మ్యాక్స్వెల్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం సంబంధించి వేద మంత్రాలు అనుకోవచ్చు వాటిని మనం. ఇంకా వాటిని మించి ఏమీ లేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ మొత్తం కూడా ఆ 4 ఈక్వేషన్స్ లో ఇమిడిపోతుంది, ఓకేనా? సో ఆ 4 ఈక్వేషన్స్ మార్నింగ్ నేను మామూలుగా ఆల్రెడీ ఉన్న ప్రెజెంటేషన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి ఆ 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అవి చెప్పాను కదా, వేద మంత్రాలు లాంటివి అని చెప్పాను కదా. సో ఆ 4 ఒకసారి నేను రాస్తాను మళ్ళీ, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఓకేనా? సో దీస్ ఆర్ ఫండమెంటల్ ఈక్వేషన్స్ దట్ గవర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. మనం నేర్చుకున్న మొత్తం ఎసెన్స్ అంతా కూడా చిన్న క్యాప్సూల్ ఫామ్ లో ఈ 4 ఈక్వేషన్స్ లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ లా ఏంటో చెప్పండి. మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ దేని గురించి? ఫస్ట్ది గాస్ లా, అంతే కదమ్మా? గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. అంటే ఇది ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి. మనం ప్రతిదానికి కొంచెం టైం పట్టిన ఒక 10 మినిట్స్ ఇంటిగ్రల్ ఫామ్, డిఫరెన్షియల్ ఫామ్ రెండు రాద్దాం అమ్మా. ఓకే, ఫస్ట్ లా ఈస్ గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఏం చెప్తుంది గాస్ లా? φE ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా తెలుసు కదా, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ E బార్ డాట్ ds బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ది చార్జ్ ఎన్క్లోజ్డ్. సో గాస్ లా చాలా యూస్ఫుల్ అనుకున్నాం మనం. ఏ సందర్భంలో అయినా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని చిటికేసినట్టు క్యాలిక్యులేట్ చేయొచ్చు గాస్ లాతో. ఓకే, ఇది ఇంటిగ్రల్ ఫామ్ కదా. డిఫరెన్షియల్ ఫామ్ రాసేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను? సర్ఫేస్ ఇంటిగ్రల్ వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పాను డిఫరెన్షియల్ ఫామ్ లో? వెరీ గుడ్. సర్ఫేస్ ఇంటిగ్రల్ అయితే డైవర్జెన్స్ వస్తుంది. సో దీనికి డిఫరెన్షియల్ ఫామ్ రాస్తే డైవర్జెన్స్ ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్, అంతేగా? మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ వెక్టార్ లో రాస్తే ఇది ఇంటిగ్రల్ ఫాము, ఇది డిఫరెన్షియల్ ఫామ్, ఓకేనా? రో అంటే ఛార్జ్ డెన్సిటీ కదమ్మా. ఇదే ఈక్వేషన్ మనం ఎలా రాయాలి? ఈలో కాకుండా డీలో రాయాలి. డి అంటే ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కదా. ఎందుకంటే మనం యాక్చువల్గా ఒక ఫామ్ తెలుసుకుంటే చాలు, దాని నుంచి వేరే ఫామ్ డిరైవ్ చేయడం పెద్ద కష్టమైతే కాదు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ ఏంటి? ఎప్పుడన్నా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ రాసేటప్పుడు జనరల్ గా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోనే రాస్తాం ఈక్వేషన్స్, ఓకే? కానీ ఒక్కోసారి మనకి ఎగ్జామ్ లో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ భాషలో కూడా ఇవ్వచ్చు కదా, డీలో ఇవ్వచ్చు. సో ఈలో ఉన్న ఈక్వేషన్ ని డీలోకి మార్చాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ టైమ్స్ ఈ. ఇది ఎప్పుడైతే గుర్తుంటుందో మీరు ఈజీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో రాసిన ఈక్వేషన్ ని డిస్ప్లేస్మెంట్ వెక్టార్ లో కూడా రాసేయచ్చు. ఓకే, సో నేను రాస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఏమవుతుందో చూడండి, ఎప్సిలాన్ నాట్ ఈ ఎక్కడైతే కనిపిస్తుందో దాని బదులు మీరు ఏం పెట్టాలి? డి పెట్టాలి. సో ఇప్పుడు ఎప్సిలాన్ నాట్ మీకు లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, ఎలా రాస్తున్నాను దీన్ని? సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎప్సిలాన్ నాట్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుంది కదమ్మా. దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఎంప్లాయీస్ ఎప్సిలాన్ నాట్ ఈని ఏమని రాయొచ్చు? డి బార్ అని రాయొచ్చు కదా. డి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో మీకు ఇక్కడ రెండు ఫార్మ్స్ వచ్చినాయి చూసారా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో రాస్తేనేమో 1/ε0 క్యూ వచ్చింది, అదే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ లో రాస్తే డి బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ. మరి దీనికి ఈక్వల్ అంటే మీరు చెప్పండి. అంటే చెప్పండి అంటే చూసి చెప్పేయడం కాదు, చదివేయడం కాదు, నేను బోర్డు చూసి చెప్పండి. డిఫరెన్షియల్ ఫామ్ చెప్పండి అమ్మా. డైవ్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో, అంతే కదా? ఇదేమి రాకెట్ సైన్స్ ఏం కాదు కదా, సింపుల్. ఎప్సిలాన్ నాట్ ని మీరు లెఫ్ట్ సైడ్ కి వచ్చింది అనుకోండి, ఎప్సిలాన్ నాట్ ఈ అంటే ఎంత రాయాలి? డి రాయాలి కదా. సో డైవ్ డి ఈజ్ ఈక్వల్ టు రో. మీకు బేసిక్ డిఫరెన్స్ ఏంటి?
మనం ఈక్వేషన్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి డీలోకి మార్చినప్పుడు ఎప్సిలాన్ నాట్ మాయమైపోతుంది అంతే. ఓకేనా? సో ఇది గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అనదర్ గాస్ లా, బట్ ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్. సో సెకండ్ వన్ ఏంటి? సేమ్ గాస్ లా ఆఫ్ మ్యాగ్నెటోస్టాటిక్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ లో ఎలాగైతే గాస్ లా ఉందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో కూడా గాస్ లా ఉంది. ఓకే, సేమ్ దీన్ని చూసుకొని రాసేయచ్చు కదా సిమిలర్ గా. ఎలా రాస్తాను చూడండి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కాదు కదా ఇక్కడ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. 5b ఈజ్ ఈక్వల్ టు సేమ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ b బార్ డాట్ ds బార్. కాకపోతే ఆవేశంగా 1/ε0 కరెంట్ అని రాస్తారేమో, రాయకూడదు. ఏం రాయాలి? ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఎంత ఎప్పుడు కూడా అది చెప్పండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత వస్తుంది క్లోజ్? 0. దానికి రీజన్ కూడా చెప్పాను, గుర్తుంది కదా. మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ ఉండవు ఎప్పుడు కూడా. నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు కలిసే ఉంటాయి. సో నార్త్ పోల్ వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బయటికి వెళ్తే సౌత్ పోల్ వల్ల లోపలికి వస్తుంది. సో బస్ లో ఇద్దరు పాసింజర్స్ దిగారు, ఇద్దరు పాసింజర్స్ ఎక్కారు. ఎంతమంది ఉన్నారని మళ్ళీ కౌంట్ చేయక్కర్లేదుగా. సో అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సంబంధించి ఎప్పుడు కూడా ఎంత ఫ్లక్స్ బయటికి వెళ్తుందో అంతే ఫ్లక్స్ లోపలికి వస్తుంది. సో నెట్ ఫ్లక్స్ ఎప్పుడు కూడా 0. ఓకే, సో మనం ఈ ఈక్వేషన్ రాయడం పెద్ద ఛాలెంజ్ అయితే కాదు, సింపుల్ కదా, 0 రాస్తాం. దీనికి డిఫరెన్షియల్ ఫామ్ రాస్తే మళ్ళీ డైవర్జెన్స్ వస్తుంది కదమ్మా. సర్ఫేస్ ఇంటిగ్రల్ అన్నప్పుడు డైవ్ వస్తుంది. డైవ్ b బార్ ఇజ్ ఈక్వల్ టు 0. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఈక్వేషన్ ని d లోకి మార్చాం కదా, అలాగే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ b లో ఉంది కదా ఈక్వేషన్, దాన్ని ఎందులోకి మారుస్తాం? h లోకి మార్చొచ్చు. సో b లో ఉన్న ఈక్వేషన్ ని h లోకి మార్చాలంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి? b ఈజ్ ఈక్వల్ టు μ0h. పైన ఎలాగైతే d ఈక్వల్స్ ε0e గుర్తుపెట్టుకున్నారో, ఇక్కడ మీరేం గుర్తుపెట్టుకోవాలమ్మా? b ఈక్వల్స్ μ0h గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈక్వేషన్ గుర్తుంటే b లో రాసిన ఈక్వేషన్ ని h లోకి ఈజీగా మార్చేయచ్చు. ఓకేనా? సో చెప్పండి, ఇప్పుడు h లో రాద్దాం ఈక్వేషన్ ని. ఏమవుద్ది? 5b ఈజ్ ఈక్వల్ టు b బదులు ఎంత పెట్టాలమ్మా? μ0h పెట్టాలి, అంతే కదా. సో μ0 అని వస్తుంది, కానీ ఇటు రైట్ సైడ్ 0 ఉంది కదా. 0 ఉన్నప్పుడు ఇలా రాసినా ఒకటే కదా. ఓకేనా? అలాగే ఇంకోలా రాయొచ్చు కదా, డైవ్ h బార్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 0. సో ఈ రెండు ఈక్వేషన్స్ అర్థమైనట్టేనా చెప్పండి. ఈ రెండు ఈక్వేషన్స్ అర్థమైతే నెక్స్ట్ రెండు రాస్తాను. ఓకేనా? ఓకే, సో అంటే ఇది పెళ్లి సందడి కనబడతలే అసలు. ఎంత గొప్ప మ్యారేజ్ ఇది. అఫ్ కోర్స్ 1 ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రెండు కూడా మ్యారేజ్ సంబంధించి ఏమీ లేదు. థర్డ్ ఫోర్త్ ఈక్వేషన్స్ లో యాక్చువల్ గా మ్యారేజ్ అయితే దాన్ని ఏమంటారు? పెళ్లి జీలకర్ర ఏమంటారమ్మా? యాక్చువల్ గా పెళ్లి ముహూర్తం టైం అంటే అదే కదా. ఓకే, సో థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ యాక్చువల్ మ్యారేజ్. ఓకేనా? సో మనం ఏం చేయగలగాలంటే, ఏ లా అడిగినా సరే ఇంటిగ్రల్ ఫామ్ రాయాలి, డిఫరెన్షియల్ ఫామ్ రాయాలి. రెండు కూడా రెండు వేరు నోటేషన్స్ లో రాయగలగాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో రాయగలగాలి, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ d లో రాయగలగాలి. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాసినా సరే అంతే. b లో రాసిన ఈక్వేషన్ ని h లో కూడా రాయగలగాలి. పెద్ద కష్టం అది? కష్టమేం కాదు కదా. ఆ సింపుల్ ఈక్వేషన్ గుర్తుంటే చాలు. d ఈజ్ ఈక్వల్ టు ε0e అని, b ఈజ్ ఈక్వల్ టు μ0h అని గుర్తుంటే ఏ ఈక్వేషన్ ని ఏ రూపంలో కన్నా మార్చొచ్చు. ఇక్కడ మీకు ఉపయోగపడే ఇంకో విషయం ఏంటంటే, సర్ఫేస్ ఇంటిగ్రల్ ని మనం డిఫరెన్షియల్ ఫామ్ లోకి మారుస్తున్నప్పుడు ఖచ్చితంగా డైవర్జెన్స్ వస్తుంది. అదే లైన్ ఇంటిగ్రల్ ని డిఫరెన్షియల్ ఫామ్ లోకి మారిస్తే ఏం వస్తుంది? వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ రాద్దామే. థర్డ్ ఈక్వేషన్ ఏంటి? ఒకసారి నాకు ఏదో ఫోన్ వచ్చినట్టు నేను చెప్పాను చూసారా ఈక్వేషన్ గురించి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. మోడర్న్ మ్యాన్ ఆ ఈక్వేషన్ కి రుణపడిపోయి ఉంటాడని చెప్పాను కదా, ఫారడేస్ లా. సో ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది థర్డ్ ఈక్వేషన్. ఏం చెప్తుంది ఫారడేస్ లా? మనకు తెలిసిందే. ఫారడేస్ లా
ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా? ఏం చెప్తుందంటే ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ ఇది. ఓకేనా? ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? మైనస్ d5b dt. అంతే కదా? d5b dt అంటే 5b అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇక్కడ. ఓకేనా? దీనికి డిఫరెన్షియల్ ఫామ్ చెప్పండి. కర్ల్ వస్తుందా, డై వస్తుందా? కర్ల్ వస్తుంది కదా. లైన్ ఇంటిగ్రల్ అంటే కర్లే వస్తుంది. కర్ల్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బదులు ఏమొస్తుంది? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుంది. సో కర్ల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. సేమ్ ఇదే ఈక్వేషన్ ని మీరు చెప్పండి ఈసారి. నాకు డీలో కావాలి ఈక్వేషన్. ఎలా వస్తుంది? ఈ డిఫరెన్షియల్ ఫామ్ చెప్పండి చాలు. దీనికి ఏమి తిప్పలు పడకండి. చెప్పండి ఎలా వస్తుందమ్మా? రాశాం కదా నాన్న. అప్పుడు దీనికైతే నోట్ చేయలేదు. సో పని చేయండి అయితే. 1 minute. ఫారడేస్ లాని మాత్రం మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోనే గుర్తుంచుకుందాం. ఎందుకంటే దీన్ని వేరేలాగా రాస్తే మళ్ళీ కొన్ని స్పెసిఫిక్ కేసెస్ అరైజ్ అవుతాయి. అది ఒక్కో దానికి ఒకలా ఉంటుంది. ఓకేనా? సో ఫారడేస్ లా ఇంటిగ్రల్ ఫామ్ ఏమో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d5 బై dt. అలాగే డిఫరెన్షియల్ ఫామ్ వచ్చి కర్ల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు లాస్ట్ Maxwell equation, which is fourth one, which is nothing but Ampere's law. Okay na? Ampere's law modified form lo kaadu, మామూలుగా స్టాండర్డ్ ఈక్వేషన్ రాస్తున్నాను, తర్వాత మాడిఫై చేశారని చెప్పాను కదా. సో స్టాండర్డ్ ఫామ్ లో మనకి ఏంటి? Ampere's law ఇంటిగ్రల్ d bar dot dl bar is equal to mu naught I. అంతే కదా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది అని చెప్పే ఈక్వేషన్ అది. దీనికి డిఫరెన్షియల్ ఫామ్ చెప్పండి. కర్ల్ బి బార్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే వస్తుంది. వెరీ గుడ్. ఐ అంటే కరెంట్, జే అంటే కరెంట్ డెన్సిటీ, అంటే కరెంట్ పర్ యూనిట్ ఏరియా. ఈ ఈక్వేషన్ ని మనకి హెచ్ లో చెప్పండి అమ్మ ఒకసారి. ఏమవుతుంది? బి బదులు ఎంత పెట్టాలి? మ్యూ నాట్ హెచ్ పెట్టాలి కదా. అప్పుడు మ్యూ నాట్ ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఎలా మారుతుంది ఈక్వేషన్ అప్పుడు? హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు ఐ. మీకు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బిలో రాసిన ఈక్వేషన్స్ కంటే హెచ్ లో రాసిన ఈక్వేషన్స్ కొంచెం హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాయి. అంతే కదా? మీరు పక్కపక్కన రాసి చూడండి. ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్స్ మ్యూ నాట్ ఐ అనే ఈక్వేషన్ కంటే హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు ఐ అనే ఈక్వేషన్ కాంపాక్ట్ గా లేదా? ఓకేనా? అందుకే మనం జనరల్ గా కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మనకి ఏం చేస్తారంటే బిలో రాయకుండా ఈక్వేషన్ ని హెచ్ లో రాస్తారు. ఓకేనా? బోత్ కన్వే ద సేమ్ మీనింగ్, కాకపోతే ఇట్ లుక్స్ మచ్ మోర్ కాంపాక్ట్. ఓకే. అలాగే డిఫరెన్షియల్ ఫామ్ చెప్పండి అమ్మా. కర్ల్ H bar is equal to J bar. కర్ల్ హెచ్ బార్ ఇస్ ఈక్వల్ టు జే బార్. ఓకేనమ్మా? జే బార్ అన్నాడు చూసారా వంశీ, చాలా కరెక్ట్ గా చెప్పాడు. ఎందుకని చెప్పాడు? కర్ల్ ఆఫ్ ఎనీ వెక్టార్ ఈజ్ అగైన్ ఎ వెక్టార్. సో అలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మీకు గుర్తుండాలి. ఓకేనా? డైవర్జెన్స్ కట్టినప్పుడు స్కేలార్ వస్తుంది, కానీ కర్ల్ కట్టినప్పుడు మళ్ళీ వెక్టారే వస్తుంది. ఓకే. సో ఇది యాంపియర్స్ లా. కాబట్టి మనం నేర్చుకున్న ఈ యాంపియర్స్ లా రాంగ్ కదమ్మా. సో మనం ఏం చేద్దామంటే దీనికి మాడిఫైడ్ ఫామ్ రాద్దాం. ప్రాబ్లం ఎక్కడొచ్చిందో చెప్పాను, గుర్తుందా? యాంపియర్స్ అనేది ఇంకోలా పొరబెట్టుకుంటుంది. ఏంటలా? ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అనేది ఒకటి ఉందండి. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏం చెప్తుంది? ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ మ్యాథమెటికల్ గా రాస్తే డైవ్ జే ప్లస్ డో రో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0. మీకు చెప్పాను లేదో, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్.
ఓకేనా. ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా కన్సర్వ్ అవుతుందండి, ఎక్కడ కూడా నిల్వ ఉండదు ఛార్జ్ అనేది. ఓకేనా. సో ఇది చాలా బేసిక్ లా. అంటే ఎప్పుడన్నా రెండు లాస్ మధ్య గొడవ వచ్చినప్పుడు సైంటిస్టులు ఆ పేచీని ఎలా తీరుస్తారు చెప్పండి. మన కామన్ సెన్స్ ప్రకారం ఇద్దరు పిల్లలు గొడవ పడుతున్నారు, మనం ఆ పేచీని ఆ పంచాయతీ ఎలాగా సెట్ చేస్తాం చెప్పండి. ఇప్పుడు రెండింటి గొడవ వచ్చింది, యాంపియర్స్ లాకిను ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీకి మధ్య గొడవ వచ్చింది. ఎవరు కరెక్ట్ అంటే ఏం చెప్తాం? ఒక అప్రోచ్ ఉండాలి కదా, ఏది కరెక్ట్ వంశీ చెప్పం. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అసలు ఏం కరెక్ట్ అని చెప్పారు కదా సార్, యూనివర్సల్ అని చెప్పారు. ఎందుకంటే సార్ చెప్పారు కాబట్టి. అది దానికి రీజన్ ఏంటి, ఎందుకు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఆ ఈక్వేషన్ లా కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటున్నారు కదా సార్. అవును. ఇప్పుడు కన్జర్వేషన్ లాస్ అనేవి చాలా బేసిక్ లాస్ కదా, మనం చాలా నేర్చుకున్నాం. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, అవి ఆల్మోస్ట్ పిల్లర్స్ లాంటివి. నువ్వు దాన్ని తప్పుపట్టి మిగిలిన లాస్ ని కరెక్ట్ వెనకేసుకురావడానికి కుదరదు. ఓకేనా. సో కన్జర్వేషన్ లాని మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు సపోర్ట్. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈజ్ మచ్ మోర్ ఫండమెంటల్ దాన్ ది యాంపియర్స్ లా. యాంపియర్స్ లా ఏంటండి, మామూలుగా ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కుంది అది. ఓకేనా. ఒక వైర్ లో కరెంట్ పాస్ చేస్తే చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదు కదా. సో యాంపియర్స్ లా యొక్క ఎసెన్స్ కరెక్టే, మ్యాథమెటికల్ ఫామ్ తప్పు, ఏదో మిస్ అవుతుంది అందులో. సో దాన్ని మనం ఏం చేసాం, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీతో సింక్ అవ్వట్లేదు కాబట్టి మనం దాన్ని ఏం చేసాం, ఇంప్రూవ్ చేసాం. అదే అది తప్పని నేను అంటలేదు, ఇంప్రూవ్ చేసాం. ఓకేనా. ఇప్పుడు అంటే ఇంకా బ్రాడర్ సెన్స్ లో కూడా అది కరెక్ట్ గా వ్యాలిడ్ అయ్యే ఒక సందర్భాన్ని మనం కనుక్కున్నాం. ఏంటంటే ఇది చెప్పడంలో ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఓకేనా. ఇది అర్థం చేసుకోవడం కష్టం అని అంటుంటారు పిల్లలు, కానీ చాలా బుర్ర పెడితే సింపులేనండి. డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే కరెక్ట్ గా అర్థం కావాలి. ఓకేనా. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తారో జేతో ఇండికేట్ చేస్తారు. డిస్ప్లేస్మెంట్ కరెంట్ ని జేతో అనొచ్చు, ఇంకా స్పెసిఫిక్ గా కావాలంటే జేడి అనొచ్చు కదా. మామూలు కరెంట్ కిను డిస్ప్లేస్మెంట్ కరెంట్ కి తేడా రావాలంటే జేడి. దీనికి ఫార్ములా ఏంటి, డో డి బై డో టీ కానీ, లేకపోతే డి అంటే మీకు తెలుసుగా ఎప్సిలాన్ నాట్ ఈ అని చెప్పాను కదమ్మా. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టీ అని రాయొచ్చుగా. ఇది మీ బ్రెయిన్ లో స్టోర్ అయిపోవాలి. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అని అంటారు. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ విచ్ ఇస్ డినోటెడ్ బై జేడి ఈజ్ గివెన్ బై డో డి బై డో టీ ఆర్ ఎప్సిలాన్ నాట్ టైమ్స్ డో ఈ బై డో టీ. ఇది ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి మీ బ్రెయిన్ లో, చాలా ఫండమెంటల్ ఈక్వేషన్. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని పేరు ఎందుకు పెట్టారు, మన ఫిజిక్స్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పనా. ముందు పేర్లు చాలా కష్టమైనవి పెట్టేస్తాం, నోరు తిరగని పేర్లు, లేకపోతే ఫిజిక్స్ పిల్లవాడు చదవడం మానేయడానికి ఏ అవసరం ఆ పేర్లు పెట్టేస్తాం. ఓకేనా. సో ఆ పేర్లతోనే సగం ఫిజిక్స్ మర్చిపోతాం మనం. ఓకేనా. మీరు చూడండి, ఇప్పుడు జేడీకి ఫార్ములా ఏంటి, డో డి బై డో టీ అంటే డో ఈ బై డో టీ అని కూడా రాయొచ్చు కదా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ గా ఉన్నట్టు కాదు, చేంజ్ అవుతున్నట్టు. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న సందర్భాల్లో, అంటే ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ గా లేదు, టైంతో పాటు మారుతుంది. అలాంటి సందర్భం ఏదైనా చెప్పండి ఎవరన్నా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ టైంతో పాటు మారే సందర్భాన్ని క్రియేట్ చేయండి ఒకసారి. ఒక్క ఎగ్జాంపుల్ గుర్తు రావట్లేదా? ఆల్టర్నేటివ్ కరెంట్ పంపిస్తుంది సార్. వెరీ గుడ్. ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ లో మనకి చార్జెస్ ఆసిలేట్ అవుతుంటాయి కదమ్మా, పొలారిటీ రివర్స్ అవుతుంటది. సో దట్స్ ఎ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ వేరీస్ ఇన్ టైమ్ ఆల్సో కదా. సో అలాంటి సందర్భాల్లో యాంపియర్స్ లా ఫెయిల్ అవుతుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో అది కరెక్టే. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఈవెంట్స్ వేర్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్ విత్ టైమ్, అప్పుడు యాంపియర్స్ లా ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు ఏం చేశారు సైంటిస్టులు, యాంపియర్స్ లాని ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడానికి, దాన్ని బలపరచడానికి ఒక టర్మ్ యాడ్ చేశారు. ఆ టర్మే డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో మనకి ఏం చేస్తామంటే ఇప్పుడు యాంపియర్స్ లాని ఎలా మాడిఫై చేశారో చూడండి. ఎలా అంటే యాక్చువల్గా యాంపియర్స్ లాని మాడిఫై చేసింది ఇంటిగ్రల్ ఫామ్ లో మాడిఫై చేయలేదండి, డిఫరెన్షియల్ ఫామ్ లోనే మాడిఫై చేశారు ఫస్ట్. సో మామూలుగా రాస్తే యాంపియర్స్ లా ఏంటి, కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే కదా. దీన్ని ఎలా మాడిఫై చేశారు, కర్ల్ బి
ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్, ఓకేనా, జే అంటే మామూలుగా కరెంట్ డెన్సిటీ. దీనికి జేడి అనే టర్మ్ ని యాడ్ చేశారు. నేను ఏదైతే పైన మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పానో అది యాడ్ చేశారు. సో కర్ల్ బి ఈక్వల్స్ మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ జేడి. ఈ జేడి అనే టర్మ్ యాడ్ అయిందండి, డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. ఫోన్లే సార్ యాడ్ చేశారు, యాడ్ చేయడం వల్ల యాంపియర్స్ లా ఇంకా అన్ని సందర్భాల్లోనూ మోర్ అండ్ మోర్ కాంపాక్ట్ అయింది, కాంప్రహెన్సివ్ అయిందని గొప్పగా చెప్పుకోవచ్చు, బాగానే ఉంది. దానికి వేరే పేరేం దొరకనట్టు డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని పేరు ఎందుకు పెట్టారు? అసలు అందులో కరెంట్ కనిపించట్లా. మీరు జేడీకి ఫార్ములా చూస్తే కనుక ఏంటి ఫార్ములా జేడీకి? జేడీ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ రాస్తున్నాను, కావాలనే రాస్తున్నాను మీకు గుర్తుండాలని, డోడీ బై డోటీ, అలాగే మళ్ళీ ఎప్సిలాన్ నాట్ డోఈ బై డోటీ. ఇందులో ఎక్కడన్నా కరెంట్ కనిపిస్తుందా? అసలు కరెంట్ అని ఉందా? లేదు. జేడీ పేరు ఏంటి? డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. ఎందుకు అలా పేరు పెట్టారు మార్నింగ్ చెప్పాను కదా, మీ బ్రెయిన్ లోకి వెళ్ళిందో లేదని మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. ఎందుకు పెట్టారంటే పేరు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సోర్స్ ఏంటి మామూలుగా అయితే? ఎప్పుడు వస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్? కరెంట్ అంతే కదా. సో ఐ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను ఇలా రాయొచ్చు కదా, ఐ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇంకొకటి కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటది? చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంతే కదా. అంటే డోడీ బై డోటీ కానీ, లేదా దాన్నే ఎప్సిలాన్ నాట్ డోఈ బై డోటీ అనొచ్చు కదా. సో ఈ టర్మ్ కూడా అంటే చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. అంటే ఈ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి? కరెంట్ కున్న క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏమనొచ్చు అంటే, మీకు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రాక్సీ ఓట్ అని ఒకటి ఉంటుంది. ప్రాక్సీ ఓట్ అంటే ఏంటంటే, ఇంకో వ్యక్తి బదులు ఇతను ఓటేస్తాడు. అంటే కొంతమంది వేరే చోట ఉంటారు కదమ్మా, ఆర్మీ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఐడెంటిటీ రివీల్ చేయరు. సో ప్రాక్సీ ఓట్ అంటే అతను ఎవరికి ఓటేస్తాడో ఇతను అతనికి వేస్తాడు, కాకపోతే అతని ప్లేస్ లో వేస్తాడు. సో నాకేమనిపిస్తుంది అంటే, ఐ అనే దానికి ప్రాక్సీ ఓటర్ ఎవరు? ఈ డోడీ బై డోటీ. ఐ ఎలాగైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో, ఈ టర్మ్ ఉంది చూసారా జేడి, అది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. అందుకని దానికి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని పేరు పెట్టారు. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ కి దానికి ఎక్స్ప్రెషన్, దానివల్ల యాంపియర్స్ లా ఎలా మాడిఫై అయ్యింది, ఇవన్నీ కూడా తెలియాలి, ఓకేనా. సో మనం టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు ఇది ఒక పేజీ టాపిక్, ఇది ఈ ఒక పేజీ టాపిక్ కి గంట, నెక్స్ట్ ఇంకో పేజీ రెండు పేజీలు ఉంది, అది 2 ఇంటూ అరగంట, అలా పెట్టుకుంటే అవ్వదండి సబ్జెక్టు, ఓకేనా. ఒక్కో సబ్జెక్ట్ ని మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ని ఒక రోజంతా చదవాల్సి వస్తుంది. ఎందుకని? ఇది మామూలు ఆర్డినరీ ఈక్వేషన్స్ కాదు ఇవి, మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ మొత్తం ఈ ఈక్వేషన్స్ లోనే ఉంది, ఓకేనా. సో ఈ 4 ఈక్వేషన్స్ ని నా అడ్వైస్ అయితే మీరు చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ ఒక రఫ్ నోట్స్ తీసుకొని 4 ఈక్వేషన్స్ ని ప్రాక్టీస్ చేయండి. చదవడానికి ఏమి చందమామ కథలు కాదు ఇవి, ఓకేనా. ఈ ఒక రఫ్ నోట్ బుక్ తీసుకోవడం, ప్రతి ఈక్వేషన్ ని మనసులో అనుకోవడం, దాన్ని నోట్ చేయడం, అదే ఈక్వేషన్ ని వేరే ఫామ్ లో రాయడం, వేరే క్వాంటిటీస్ తో రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ డిలో రాసిన ఈక్వేషన్ ఈలో రాయడం, హెచ్ లో రాసిన ఈక్వేషన్ బిలో రాయడం, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తుంటే మీరు దీన్ని మాస్టర్ చేస్తారు. ఎందుకంటే ఇవి మనకి ఎప్పుడైతే వస్తాయో నెక్స్ట్ నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతాయి, ఓకేనా. సో నా వరకు నాకు పొద్దున కొంచెం ఇన్కంప్లీట్ అన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రాస్తే బాగుంటుంది అని చెప్పి రాశాను. ఇది నాకు తెలిసి మీకు యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఈ క్లాస్ అయిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి అమ్మా బాగా, ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే, ఓకే చూడండి, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అయిపోయింది అంతా. ఇప్పుడు చూసారా, ఎలక్ట్రిసిటీ అన్నాం ఫస్ట్ లో, తర్వాత మ్యాగ్నెటిజం అన్నావు, తర్వాత ఏదో ఇండైరెక్ట్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిందన్నావు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందన్నావు, అంతేగాని డైరెక్ట్ గా రెండింటిని ఎప్పుడు కంబైన్ చేయలే. కానీ ఫస్ట్ టైం చూడండి, ఇప్పుడు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటున్నాం, ఓకే. సో యూనిఫికేషన్ పూర్తయింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, దే ఆర్ యూనిఫైడ్ ఇంటూ సింగిల్ కాన్సెప్ట్ కాదు ఎలక్ట్రోమాగ్నెటిజం, ఓకేనా. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది
ఎలా ప్రాపగేట్ అవుతుంది, దాని తాలూకు ఈక్వేషన్స్ మన పూజారి మ్యాక్స్వెలే చెప్పాడు. ఓకేనా? అయితే డిఫరెంట్ మీడియంస్ లో మీడియం మారితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ మారద్దు కదమ్మా. సో ఫస్ట్ కేసు చూడండి ఇక్కడ. అంటే మీరు అనుకోవచ్చు అంటే ఇది లవ్ స్టోరీ అయిపోయింది, అన్ని పెళ్లి అయిపోయింది, ఇప్పుడు హనీమూన్ పంపేస్తున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లైట్ స్పీడ్ తో వెళ్ళిపోతుంది అది. ఓకేనా? సో ఫస్ట్ కేసు ఏంటంటే, ఒకవేళ మనం తీసుకున్నది హోమోజీనియస్, ఐసోట్రోపిక్ అండ్ డైఎలక్ట్రిక్ మీడియం అయితే, డైఎలక్ట్రిక్ అంటే ఇన్సులేటరే కదా, అలాంటి మీడియంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఓకేనా? హోమోజీనియస్, ఐసోట్రోపిక్ అండ్ డైఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో రాయాలంటే 4 ఈక్వేషన్స్ మళ్ళీ రాయాలి అంతే ప్రతిసారి. అదే కదా నా 4 వేద మంత్రాలు. ఓకేనా? జనరల్ గా రాసాం మనం ఇందాక. దాన్ని ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక స్పెసిఫిక్ మీడియంకి అప్లై చేస్తున్నాం. అదవుతుంది కదా. సో ఇందాక ఏవైతే ఈక్వేషన్స్ రాసామో అవి మళ్ళీ రాద్దాం, కాకపోతే ఇప్పుడు ఈ మీడియంకి రాద్దాం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా మామూలుగా చెప్పండి. డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు డిఫరెన్షియల్ ఫార్మ్స్ ఎక్కువ ఉపయోగపడతాయండి, ఇంటిగ్రల్ ఫార్మ్స్ కాదు. సో ఫస్ట్ లా ఏంటి, డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాటే కదా. డైవ్ అంటే ఇలాగే కదా రాసేది, డెల్ డాట్ ఈ. డెల్ డాట్ ఈనే కదా డైవ్ అంటాం. కర్ల్ అంటే డెల్ క్రాస్ ఈ. మరి ఈ మీడియంలో ఎలా మారిపోయింది చూసారు, ఇది 0 ఎందుకు వచ్చింది చెప్పండి ఎవరన్నా. రో రావాలి కదా. రో బై ఎప్సిలాన్ నాట్ ఏమైపోయింది, ఎందుకు రో లేదు అక్కడ? రో అంటే ఏంటో చెప్పండి. డెన్సిటీ సార్. ఏంటి చార్జ్ డెన్సిటీ పర్ యూనిట్ ఏరియా. ఛార్జ్ డెన్సిటీ పర్ యూనిట్ ఏరియా అనకూడదు ఇంకా. ఛార్జ్ డెన్సిటీ అంటేనే ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ అమ్మ. ఓకేనా? సో ఛార్జ్ డెన్సిటీ రో అనేది డైరెక్ట్ మీడియం కి 0 అవుతుందమ్మా. అందుకే మనకి డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. రెండో దాంట్లో పెద్ద మార్పు లేదుగా, డైవర్జెన్స్ ఆఫ్ బి ఈక్వల్ టు 0. మూడోది చూడండి, మూడోది కూడా ఏం మారలేదు, కర్ల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టి. మనం రాసిందే ఇందాక సేమ్. అలాగే లాస్ట్ ఈక్వేషన్ ఏంటి, కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే కదా. ఇది మారిందండి, దీన్ని రాద్దాం చూడండి. కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు, మామూలుగా ఈక్వేషన్ చెప్పండి, మ్యూ నాట్, ఓకేనా, జే ప్లస్ జేడి కదా. నేను రాస్తున్న ఈక్వేషన్ ఫాలో అవ్వండి అమ్మా, ఇది ఇంపార్టెంట్, ఇది అర్థం కావాలి మీకు. 4 ఈక్వేషన్స్ లో 4వది మారింది, దాన్ని మనం ఎలా మారిందో చూద్దాం. కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు అగైన్ మ్యూ నాట్ జే ప్లస్ జేడి. అంటే ఫార్ములా ఏం చెప్పాను చెప్పండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చెప్పండి ఫార్ములా జేడికి. ఎప్సిలాన్ నాట్ ఇంటూ డిఈ బై డిటి సార్. ఎప్సిలాన్ నాట్ రాయొద్దు మనం, ఎందుకంటే మనం ఒక డైఎలక్ట్రిక్ మీడియం అంటున్నాం, ఫ్రీ స్పేస్ కాదు కదా. ఫ్రీ స్పేస్ అయితే ఎప్సిలాన్ నాట్ రాసేవాళ్ళు ఫర్ మీడియం ఎప్సిలాన్ నాట్ బదులు ఏం రాయాలి, ఎప్సిలాన్ రాయాలి. మరి ఈక్వేషన్ ఈ రూపంలోకి ఎలా మారింది చెప్పండి ఎవరన్నా. ఏం మిస్ అవుతుంది, దీనికి తేడా ఏంటి? జే ఈక్వల్ టు 0 అవుతుంది. జే అంటే ఏంటి, కరెంట్ డెన్సిటీ కదా. కరెంట్ డెన్సిటీ 0 అయిందంటే కరెంట్ 0 అనే కదా అర్థం. డైఎలక్ట్రిక్ మీడియంలో కరెంట్ 0 అవ్వక ఏమవుద్దండి మరి, చాదస్తం కాకపోతే. ఇప్పుడు డైఎలక్ట్రిక్ అంటేనే ఇన్సులేటర్ కదా. ఇన్సులేటర్ అంటే ఏంటి, ఏ మెటీరియల్ లో అయితే కరెంట్ పాస్ అవ్వదో దాన్నే కదా మనం ఇన్సులేటర్ అంటాం. సో ఇన్సులేటర్ లో కరెంట్ 0 కాబట్టి జే కూడా 0 కదా. సో జే 0 అయిపోతే ఈక్వేషన్ అదే కదమ్మా. సో కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ కాకుండా మ్యూ ఎప్సిలాన్ డో ఈ బై డో టి. అంతేగా, అర్థమైంది కదా. సో అన్ని బై హార్ట్ చేయకండి ఇవి. మీరు ఏం చేయాలి, మనకి బై హార్ట్ చేస్తే ఉపయోగం లేదు కూడా. ఎందుకో తెలుసా, మనం ఒక సందర్భంలో రాస్తున్నాం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ని. రకరకాల సందర్భాలు చెప్తారు. ఒక్కోసారి డైఎలక్ట్రిక్ కాదు, కండక్టింగ్ మీడియం అనొచ్చు. కండక్టింగ్ మీడియంలో జే 0 పెడితే కుదరదు, ఎందుకని కండక్టర్స్ లో కరెంట్ పాస్ అవుతుంది. అప్పుడు జే నువ్వు 0 పెట్టే అధికారం నీకు లేదు. అందుకే ఇచ్చిన మీడియం ఏంటో చూసుకోవడం, దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ మనకు తెలుస్తాయి కాబట్టి వాటికి తగ్గట్టు ఆ ఈక్వేషన్ రాసుకెళ్తాం. ఓకే,
ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ మనం డెరివేషన్ చేస్తే వస్తుంది. ఒక పావు గంట సేపు మనం టైం ఖర్చు పెడితే ఈ 2 ఈక్వేషన్స్ వస్తాయి. మనం ఆ డెరివేషన్ ఏం మనకు అక్కర్లేదు, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాబ్లా స్క్వేర్ బి ఈక్వల్స్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్. అలాగే ఇది కూడా. ఓకే, ఇది గుర్తున్నా గుర్తుండకపోయినా మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది దాని వెలాసిటీ ఎంత ఉంటుంది, దానికి ఫార్ములా. మామూలుగా లైట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి? లైటే కదమ్మా. సో లైట్ స్పీడ్ ఎంతో మనకు తెలుసు. ఫ్రీ స్పేస్ లో అయితే 3 × 10⁸ కదా. మనం రాస్తున్నది ఫ్రీ స్పేస్ లో కాదు కదా, ఇన్ మీడియం స్పీడ్ తగ్గుతుంది కదా. సో దానికి ఫార్ములా ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు 1/√μ∈. మీకు ఈ ఈక్వేషన్ లో ఏమన్నా స్పెషాలిటీ కనిపిస్తుందా చెప్పండి, ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ ఉన్న ఫార్ములా 1/√μ∈ అంటున్నాను. ఈజ్ దేర్ ఎనీ స్పెషాలిటీ ఇన్ ఇట్? మీకు 10 seconds టైము, మీరు ఆలోచించగలిగితే ఆలోచించండి. మీడియంలో అయితే కేఎఫ్ ఏంటమ్మా? అది మీడియంలో అయితే కేఎఫ్ ఓకే, అదంతా ఓకే. నేను అదే అంటలేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే టర్మ్స్ 2 ఉన్నాయి అక్కడ, గమనించారా? ఒకటి మ్యూ, రెండోది ఎప్సిలాన్. మ్యూ అంటే ఏంటి? మీడియం చేంజ్ అయ్యేది కొద్దీ వెలాసిటీ మారుతుంది. వెరీ గుడ్, అదొక మంచి పాయింట్. మ్యూ అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. మర్చిపోయారా? మ్యూ అంటే ఏంటండి? అసలు చాలా ఇంపార్టెంట్ కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. చూసారా? మ్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఆప్టిక్స్ లో వాడాం మనం. లోపనేత్ర చెప్పమ్మా. పర్మియబిలిటీ అన్నాను కదా. మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఇందులో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి ఎందుకండి మీకు? ఓకేనా? సో మ్యూ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో వస్తుంది కదమ్మా, μ0/4π అని చెప్పాను చూసారా, పర్మియబిలిటీ. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాదు ఇక్కడ. అదే ఎప్సిలాన్ అని ఉంది, అదేంటో తెలుసుగా, పెర్మిటివిటీ. మీకు ఆల్రెడీ నేను చెప్పిందే, పెర్మియబిలిటీ మ్యూ కానీ పెర్మిటివిటీ ఎప్సిలాన్ కానీ అవి మీడియం యొక్క ప్రాపర్టీస్ అని చెప్పాను. సో వేవ్ యొక్క వెలాసిటీ ఓన్లీ మీడియం కి సంబంధించిన ఈ 2 ప్రాపర్టీస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో v ఈజ్ ఈక్వల్ టు 1/√μ∈. దట్స్ ఆల్. ఓకేనా? మనం ఫ్రీ స్పేస్ లో గనక ఈఎం వేవ్ వెలాసిటీ ఎంతో చూడాలంటే ఏం చేయాలి? ఇదే ఫార్ములా. ఏం చేయాలి? ఫ్రీ స్పేస్ లో పెర్మిబిలిటీ ఎంత? మ్యూ బదులు μ0 రాయాలి, ఎప్సిలాన్ బదులు ε0 రాయాలి. మనకి μ0, ε0 వాల్యూస్ తెలుసు అమ్మా ఆల్రెడీ. μ0 అంటే 4π × 10⁻⁷, ε0 వాల్యూ కూడా 8.8 సంథింగ్ ఉంది. ఇవి సబ్స్టిట్యూట్ చేసి ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో బాడ్ మాస్ రూల్ ఉపయోగించి జాగ్రత్తగా కొడితే నీకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 3 × 10⁸ వస్తుంది. అంటే లైట్ స్పీడ్ అదేగా మనకు తెలిసింది, లైట్ స్పీడ్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్. సో పైన నేర్చుకున్న ఫార్ములాని మనం జస్ట్ ఫ్రీ స్పేస్ కి అప్లై చేసాం అంతే. ఓకేనా? సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ? ఈఎం వేవ్ యొక్క వెలాసిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏంటో ఫార్ములా? నేను మళ్ళీ రాస్తున్నాను. v ఈజ్ ఈక్వల్ టు 1/√μ∈. మ్యూ అంటే పెర్మియబిలిటీ, ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ. ఒకటేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సంబంధించింది, ఇంకోటేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించింది. ఓకేనా? ఎందుకని? మన వేవ్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్ట్రక్చర్ తెలుసు కదా. ఒక యానిమేషన్ పెడతాను చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ x డైరెక్షన్ లో ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ y డైరెక్షన్ లో ఉంటుంది. ఈ రెండిటికి పర్పెండిక్యులర్ గా వేవ్ ప్రాపగేట్ అవుతుంది. అందుకే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏ వేవ్? లాంగిట్యూడినల్ ట్రాన్స్వర్సా? అది అసలు మీరు ఎక్కువలో చెప్పాలి, అంతసేపు ఆలోచిస్తున్నారు మీరు. సౌండ్ వేవ్ ఏమో లాంగిట్యూడినల్ అనుకున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా ఉంటుందని చెప్పాను? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా వెళ్తుందని చెప్తున్నాను కదా. అంటే ట్రాన్స్వర్స్ కదా అది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. ఓకే, సో ఫ్రీ స్పేస్ లో ఈక్వేషన్ రాస్తే ఇలా వచ్చింది. ఓకేనా?
మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనకు తెలుసుగా డెఫినేషన్ మ్యూ ఈజ్ ఈక్వల్. మళ్ళీ ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. నాహా, మీరు అపర మేధావులు ఇది చూసి చెప్పారని అన్న, అంటే మీరు నోట్స్ చూసేస్తున్నారనమాట. ఓకేనా? అలా అలా చేయకూడదు. ఓకేనా? మ్యూ అనేది ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ వాడామంటే అది వేరు ఇది వేరు. ఓకేనా? ఈ కింద లైన్ లో రాసింది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూనే కరెక్టే, కానీ పైన వీక్ ఫార్ములాలో ఉన్నది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాదు, అది పెర్మియబిలిటీ. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇదంతా ఎందుకు, పోనీ వేరే లెటర్ వాడదామా? దీని మ్యూ తీసేసి ఎన్ అందాం. ఎన్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా మీకు తెలుసు కదా, వాక్యూమ్ లో లైట్ స్పీడ్ బై ఆ మీడియం లో లైట్ స్పీడ్ వి చేస్తే ఇదేగా వచ్చేది, రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఏమవుద్దంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మ్యూ నాట్ క్యాన్సిల్ అవుతాయండి. ఎందుకు క్యాన్సిల్ అవుతాయి చెప్పండి ఎవరన్నా? చెప్పాలి. మ్యూ అంటే పెర్మిబిలిటీ అని చెప్పాను కదా. పెర్మిబిలిటీ ఇన్ మీడియం అయితే మ్యూ, పెర్మిబిలిటీ ఇన్ ఫ్రీ స్పేస్ అయితే మ్యూ నాట్. వై డూ దే క్యాన్సిల్? ఎందుకు క్యాన్సిల్ అవుతాయి? మనం రాసేది ఈక్వేషన్ దేనికి రాస్తున్నాం, ఏ మీడియంకి రాస్తున్నాం చెప్పండి? డైఎలక్ట్రిక్ మీడియం కదా. డైఎలక్ట్రిక్ మీడియంస్ తీసుకున్నప్పుడు, డైఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు రెస్పాండ్ అయ్యే పదార్థాల, అసలు డైఎలక్ట్రిక్ అంటే ఏంటో గుర్తుందా? నాకు హార్ట్ అటాక్ రాకుండా చెప్పండి, అసలు డైఎలక్ట్రిక్ అంటే దేని డైఎలక్ట్రిక్ అంటారు? అది ఛార్జింగ్ సపరేట్. Two poles, sir. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు పాలరైజ్ అవుతుంది సార్, అది ఒక ఇన్సులేటర్ సార్. వెరీ గుడ్ వన్. పెట్టినప్పుడు పోలరైజ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు స్పందించి నేనున్నాను అని చెప్పి ఏదో విధంగా రెస్పాండ్ అవుతుంది. ఎలా రెస్పాండ్ అవుతుంది? డైపోల్స్ క్రియేట్ అవుతాయి, అంటే పోలరైజేషన్ జరుగుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు దాని బిహేవియర్ ఆధారంగానే కదా మనం దాని డైఎలక్ట్రిక్ అన్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి దాంతో పని ఏంటండి? అసలు సంబంధం లేదు కదా. డైఎలక్ట్రిక్ ఇస్ ఎ మెటీరియల్ విచ్ రెస్పాండ్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? ఇప్పుడు జపాన్ వచ్చిన మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు భాష వచ్చిన వాడిని తీసుకెళ్లి మన ఏపీలో ఉంచితే వాడు ఏదైనా రెస్పాండ్ అవుతాడు ఎవరు మాట్లాడేదానికి. నువ్వు తీసుకెళ్లి ఫ్రాన్స్ లోనే పడేస్తే వాడిని ఏం రెస్పాండ్ అవుతాడు? ఏమి రెస్పాండ్ అవుతాడు, అంతే కదా. సో అలాగే డైఎలక్ట్రిక్ ని తీసుకెళ్లి నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఏమవుద్ది? అసలు క్వశ్చనే తప్పు. ఓకేనా? సో అందుకే అప్పుడు మ్యూ నాట్ ఈక్వల్ గా ఉంటాయి. సో క్యాన్సిల్ చేసేయచ్చుగా. సో క్యాన్సిల్ చేసినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ ఇస్ ఈక్వల్ టు, నేను రాస్తున్నాను ఇక్కడ, ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏమవుద్ది అప్పుడు? మ్యూ నాట్ క్యాన్సిల్ అయిపోతే ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ అవుద్ది, అంతేగా. ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ ని ఏమంటారు మీకు చెప్పాను ఆల్రెడీ, ఎప్సిలాన్ ఆర్ అంటారని చెప్పాను. రిలేటివ్ పెర్మిటివిటీ. ఓకేనా? రిలేటివ్ పెర్మిటివిటీ. మీకు ఎప్పుడు కూడా రిలేటివ్ అని వాల్యూస్ ఎలా వస్తాయో తెలుసా? ఫ్రీ స్పేస్ లో ఉన్న వాల్యూతో భాగిస్తే వచ్చేది రిలేటివ్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మ్యూ ఆర్ అన్నాను నేను. మ్యూ ఆర్ కి ఫార్ములా చెప్పండి ఎవరన్నా. పెర్మిబిలిటీ, రిలేటివ్ పెర్మిబిలిటీ కదా మ్యూ ఆర్. మ్యూ ఆర్ కి ఫార్ములా ఏంటి? మ్యూ బై మ్యూ నాట్. వెరీ గుడ్, Q by mu naught, sir. మ్యూ బై మ్యూ నాట్. అంటే పర్మిబిలిటీని, ఒక మీడియంలో ఉన్న పర్మిబిలిటీని ఫ్రీ స్పేస్ లో ఉన్న పర్మిబిలిటీతో భాగిస్తే వచ్చేది రిలేటివ్ పర్మిబిలిటీ. సో రిలేటివ్ అని రావాలి అంటే ఫ్రీ స్పేస్ లో ఉన్న వాల్యూతో భాగించాలి. ఓకేనా? అలాగే మీడియంలో ఉన్న డైఎలక్ట్రిక్ పెర్మిటివిటీని ఫ్రీ స్పేస్ లో ఉన్న పెర్మిటివిటీతో భాగిస్తే వచ్చేది ఏమవుద్ది? రిలేటివ్ పెర్మిటివిటీ అవుద్ది. మనం ఒకసారి 4-5 సార్లు మిమ్మల్ని క్రాస్ చేసి అడిగాను, గుర్తుందా? రిలేటివ్ పెర్మిటివిటీని మనం దేనికి ఈక్వల్ అని చెప్తాం మనం? డైఎలక్ట్రిక్ Constant, sir. సో చూడు, రూట్ అంటే దీని ఏమని రాసుకోవచ్చు? రూట్ కే అని రాసుకోవచ్చు కదమ్మా. అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చింది, ఒక హైలైట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అంటే మంచి ఎలివేషన్ సీన్ ఇది. ఎన్ ఇస్ ఈక్వల్ టు రూట్ కే అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ యొక్క స్క్వేర్ రూట్ కి ఈక్వల్ అవుతుంది. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు ఒకసారి. ఒక మీడియం యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అంటే 1 minute చెప్తానమ్మా.
1.44 అన్నాడు. ఓకేనా? వాట్ ఈజ్ ఇట్స్ వాట్ ఈజ్ ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అడిగాడు. ఏం చెప్తారు? 1.2. 1.2. 1.2 అంతే కదా. 1.44 కి రూట్ వేస్తే 1.2 కదమ్మా. 12 12 144. ఓకే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది అన్ని సందర్భాల్లో వ్యాలిడ్ అవద్దు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎక్కడ ఈక్వేషన్ రాస్తున్నాం? హోమోజీనియస్, ఐసోట్రోపిక్ అండ్ డైఎలక్ట్రిక్ మీడియం కి మాత్రమే ఈ ఈక్వేషన్స్ అన్ని వ్యాలిడ్ అవుతాయి. ఓకేనా? అఫ్ కోర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ 1/√μ అన్నాను కదా, అది దేనికైనా ఒకటేనండి, ఫార్ములా అదే. ఓకేనా? మనం డైఎలక్ట్రిక్ మీడియం అయ్యేటప్పటికి μ0 క్యాన్సిల్ అయిపోయి ఫార్ములా కొంచెం సింప్లిఫై అయిపోయింది. n=√k అని వచ్చింది. అన్ని మీడియంలో అలా రాదు. ఓకేనా? ఒక్కో మీడియంలో వేరేగా వస్తుంది. ఓకేనా? తర్వాత ఇంకో ఈక్వేషన్ చూడండి. నేను ఇప్పుడే అన్నాను కదా, ఈఎం వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్. అవి ట్రాన్స్వర్స్ వేవ్స్ లోనే చాలా మంచి పాష్ అండి, అసలు మామూలు రకం కాదు అది. అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి, అప్రిషియేట్ చేయండి జాగ్రత్తగా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే రెండు ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఏ రెండు కూడా ఒకే డైరెక్షన్ లో ఉండవు. ఓకేనా? మనకి 3 వెక్టార్స్ ఉంటాయమ్మా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో 3 వెక్టార్స్ ఉంటాయి. ఒకటి ఈ బార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, రెండోది బి బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మూడోది వస్తుంది ఒకటి ఇక్కడ కే బార్. కే బార్ని ఏమంటారో చెప్పగలరు ఎవరన్నా? దానికి ఒక పేరు ఉంది. కొంపది స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారేమో. కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ వచ్చింది కదా ఫస్ట్ లో, అది కాదు కదమ్మా, పొరపాటును కూడా అది కాదు. ఇక్కడ కే బార్ అంటే ఏంటో చెప్పండి. కే బార్ని ప్రాపగేషన్ వెక్టర్ అంటారు. ఓకేనా? ప్రాపగేషన్ వెక్టర్ అంటే పేర్లోనే ఉంది కదా, వేవ్ ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుందో ఆ డైరెక్షన్ లో ఉండే వెక్టర్ అది. ఓకేనా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా ఉంటుందని చెప్పాను నేను, గుర్తుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ యాక్సిస్ లో ఉందండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో వై యాక్సిస్ లో ఉంది. అంటే ఈ రెండు ఒకదాని కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నట్టే కదా. వేవ్ ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుద్ది? జెడ్ సార్. జెడ్. ఆ జెడ్ డైరెక్షనే కే బార్. ఓకేనా? సో మనం ఎలా రాయొచ్చు? ఇప్పుడు మీకు తెలుసు కదా, రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు వాటి డాట్ ప్రొడక్ట్ ఎంత? 0. అంతే కదా. ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏంటి? మామూలుగా రెండు వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటమ్మా? ఏబీ పాజిటివ్. అంతే కదా. సో పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు θ 90 కాబట్టి కాస్ 90 ఎంత? 0. సో ఆ రెండు ఈక్వేషన్స్ అర్థమైనాయా? చూడండి, కే అంటే లైట్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్. అది ఆబ్వియస్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎలా ఉంటుందని చెప్పాను, పర్పెండిక్యులర్ గానే ఉంటుంది కదా. సో కే డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే కే డాట్ బి కూడా 0 కదా. సో ఈ రెండు ఈక్వేషన్స్ చూసి మనం ఏం చెప్పొచ్చు? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్పొచ్చు క్లియర్ కట్ గా. ఓకేనా? చాలా స్పెషల్ వేవ్ అండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. శూన్యంలో కూడా ట్రావెల్ చేయగలిగే ఒకే ఒక వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. మామూలుగా ఏ వేవ్ కైనా మీడియం కావాలి, సౌండ్ కి అయితే ఎయిరో లేకపోతే ఏదో మీడియం కావాలి, వాటర్. అలాగే మన ఇంక ఏ వేవ్ అన్నా తీసుకోండి, సునామీ కానీ ఇంకేదన్నా ఏ వేవ్ తీసుకున్నా సరే ఇట్ రిక్వైర్స్ ఎ మీడియం. బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దే కెన్ ట్రావెల్ త్రూ వాక్యూమ్. ఓకే, ఇది చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్, డెప్త్ ఉన్న కాన్సెప్ట్. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఫ్రీ స్పేస్ లో కూడా మనకి ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయండి, క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ అంటారు. అలా ఆ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? సో నేను 1 minute అమ్మా. ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను, డోస్ ఎక్కువ వద్దు మళ్ళీ. ఓకేనా? సో నాదో రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఒక రికార్డింగ్ ఆఫ్ చేసి మాట్లాడతాను ఒకసారి.